SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. యాక్చువల్లీ మీరు డిప్లొమా ఇన్ స్క్రీన్ రైటింగ్ చేశారు. అవునండి. మనకి జనరల్గా ఏంటంటే బుక్ నాలెడ్జ్ కన్నా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా డిఫరెంట్గా ఉంటుందని వింటూ ఉంటాం. మీరు అక్కడ చేసిన ఈ డిప్లొమాకి మీరు ప్రాక్టికల్గా మూవీలోకి వచ్చిన తర్వాత డిఫికల్టీ ఏమైనా అనిపించిందా, లేకపోతే అక్కడ చదివింది ఇక్కడ మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనిపించిందా? ఎవ్రీడే ఇస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ అండి. నాకు నేను చేసిన సినిమాలు తక్కువైనా నాకు ఐ హ్యావ్ ఛాన్స్ టు బీ ఆన్ అదర్ పీపుల్ సెట్స్ అ లాట్. సో నాకేదో కొంతవరకు చేయగలను నమ్మకం అయితే ఉంది నేను ఏదో చేయడం వల్ల. కాకపోతే దానికి ఎవ్రీడే నేర్చుకునేవి, ఎస్పెషల్లీ అష్టాచమ్మా సినిమా నాకు ఫస్ట్ టైం కెమెరా చూసిందే అష్టాచమ్మా సినిమాలో. అండ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ఆయన దగ్గర నుంచి లైక్ అంటే హౌ ఈజ్ డూయింగ్ ఇట్ అండ్ హౌ ఆర్ టెక్నికల్ ఇష్యూస్ ఒకటైతే, క్రాఫ్ట్ ఒకటైతే, హౌ ఆర్ పీపుల్ డీలింగ్ విత్ అదర్ పీపుల్ అనేది యాక్చువల్లీ సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అదే. అది కూడా నేను చాలా వేరే సినిమాల్లో యాక్ట్ చేయడం ద్వారా నేర్చుకున్నాను. డిఫికల్టీస్ అంటే మనకి ఇప్పుడు తెలిసిందే, లాస్ట్ ఇయర్ తెలుసుంటే అది ఇంకా బాగా చేసి ఉండేవాళ్ళం అనే ఫీలింగ్ ప్రతి సంవత్సరం ఉంటుంది. సో ఉంది అది కూడా. కానీ నెక్స్ట్ ఇయర్ కూడా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే అదే లాస్ట్ ఇయర్ తెలుసుంటే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్లీ. ఒక యాక్టర్కి అంటే మీరు కొత్తగా అష్టాచమ్మా ఫస్ట్ మూవీ ఎప్పటి సంగతి, ఫస్ట్ సినిమాకి మీకు అర్థమైందా ఓ కెమెరా ఇక్కడ ఉంది, నేను ఈ యాంగిల్లో నేను ఉన్నాను, ఈ యాంగిల్లో నేను బాగుంటున్నా, లేకపోతే ఒకసారి చేసుకున్న తర్వాత చూద్దాం ఆన్ ఫ్రేమ్ ఇన్ ద ఫ్రేమ్ నేను ఎలా ఉన్నాను అనేది. సో ఇదేమన్నా థాట్ ప్రాసెస్ ఉండింది అంటే అప్పట్లో? లేదండి, యాక్చువల్లీ అది నాకు యాక్టర్కి ఉండకూడని అంశమేమో నా ఫీలింగ్. నిజమా? నా ఆనెస్ట్ ఒపీనియన్ అయితే అదే. అది కెమెరా ఎందుకంటే ఎంత అందమైన అమ్మాయికైనా అబ్బాయికైనా కొన్ని బాగుండని కెమెరా యాంగిల్స్ అంటూ ఉంటాయి. అన్ని ఫ్రేమ్స్లోనూ మనం అందంగా ఉండం. అవును, కొన్నింట్లో బాగా ఎక్కువ బ్యూటీగా కనపడుతూ ఉంటాం. సో చూడకూడదని ఎందుకు అనుకున్నారు మీరు? లేదు, అంటే బేసికలీ యాక్టింగ్ అనేది ట్రూత్ని ప్రొట్రే చేయడం అని నా ఫీలింగ్. అది మనం చూసి ఈ ఫ్రేమ్ బాగాలేదు, నేను ఇక్కడి నుంచి బాగాలేను అని కొద్దిగా కాన్షియస్ అయిపోతే ఇట్ విల్ కమ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ క్రాఫ్ట్. సో కాకపోతే కెమెరామెన్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, ఏదైనా మరీ బాగోపోతే వాళ్ళు చెప్తారని నమ్మకం కూడా ఉంచుకో. ఇంకోటి ఏంటంటే మనం కొంతమంది నటులు అంటూ ఉంటారు నేను లెఫ్ట్ నుంచి బాగుంటాను, రైట్ నుంచి బాగాలేను అంటుంటారు. నాకు రెండు వైపుల నుంచి బాగానే ఉన్నారు అనిపిస్తుంది. సో మీరు రెండు వైపుల నుంచి బాగానే ఉన్నారని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. సో అది చాలా మెంటల్ బ్లాక్ అనే నా ఫీలింగ్. ఓకే. తర్వాత నాని గారితో పాటు ఫస్ట్ టైం చేశారు అప్పుడు అష్టాచమ్మా దగ్గర నుంచి. అంటే నేను మరి చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను కదా మీ గురించి. యాక్చువల్లీ ఒక బయోగ్రఫీలో చేద్దాం అనుకున్నాను. దాన్ని ముక్కలుగా అక్కడ ఒక ముత్యం ఇక్కడ ఒక ముత్యం తీసుకుని దండ గుచ్చాల్సి వస్తుంది ఇప్పుడు నేను. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారని, అసలు ఎక్కడ యాటిట్యూడ్ చూపించరని అని చెప్పి విన్నాను. సో అప్పుడు ఫస్ట్ మూవీ మీతో ఎలా నడిచింది, మీతో ఆయనతో అనుబంధం అంటే? నా దృష్టిలో యారగెన్స్ వేరు, కాన్ఫిడెన్స్ వేరండి. నాని ఫస్ట్ సినిమా నుంచి నాకు ఫస్ట్ షాట్ నుంచి లైక్ కెమెరా ముందు చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడు. అండ్ నేను కంప్లీట్ ఆపోజిట్. యాక్చువల్లీ నేను ఆ సినిమా ద్వారా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నాను అనమాట. సో మా ఇద్దరిది చాలా ఫస్ట్ డే మేము అష్టాచమ్మా పూజకి కలిసిన రోజు నుంచి యాక్చువల్లీ ఐ జస్ట్ మెట్ హిమ్ 2 days ago. అంటే వీ మీట్ వెరీ రేర్లీ, ఎందుకంటే ఈ మధ్య మేము ఇద్దరు కలిసి చేసిన సినిమాలు కూడా కొద్దిగా లేవు. లాస్ట్ 3-4 yearsలో కాదు, చాలా జెంటిల్మెన్ నుంచి లేవు అనుకుంటాను. సో వీ షేర్ ఎ వెరీ స్పెషల్ బాండ్. అండ్ నేను కూడా నానితోటి ఎవ్రీ ఇయర్ అతనిలో ఉన్న గ్రోత్ నాకు తెలుస్తుంది. అంటే లైక్ అండ్ ఒక యాక్టర్ ఎంత ఫ్రీ అయిపోయి ఎంత బ్లాక్స్ అన్నీ పోతే అంత బాగా చేస్తాడని నా నమ్మకం. అండ్ నాని విల్ కీప్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్ అని నాకు కనిపిస్తుంది యాక్చువల్లీ. ఒక న్యూ కమర్కి, అది హీరో అయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా హీరోయిన్ అయినా ఎవరైనా సరే, ఆల్రెడీ ప్రూవ్డ్ ఉన్న వాళ్ళతో చేసేటప్పుడు కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి మైండ్లో. అవును, ఇలా చేస్తే ఏమనుకుంటారో, ఇలా ఉంటే నేను బాగున్నాను, వీళ్ళ ముందు నేను కనపడను ఇలాంటివి. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ మీరు అలా అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఎవ్రీబడి వాజ్ అ న్యూ కమర్ ఎట్ వన్స్ అండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారి బయోపిక్ తీసినా కూడా ఆయన
మన దేశంలో చేసిన రోల్కి ఎంత కష్టపడ్డారో ఉంది. సో అండ్ దెన్ హీ వెంట్ ఆన్ టు బికమ్ ఎ లెజెండ్. సో అన్ని బిగినింగ్స్ అలాగే ఉంటాయి. అండ్ మీరు అంటే మీరు యాక్టర్ అవ్వాలి అనుకున్నారంటే మీకు బహుశా ఆ ఎండ్ మీ దృష్టిలో ఉండే ఉంటుంది, నేను అయితే అలా అవ్వాలని. సో స్టార్ట్ డజంట్ మ్యాటర్. సో బీ కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ యు నో. అండ్ పీపుల్ అందరూ అలా వచ్చిన వాళ్ళే కాబట్టి ద మూమెంట్ దే సీ లైక్ రియల్లీ కష్టపడి పనిచేసే యాక్టర్ కానీ యాక్టర్స్ కానీ కనిపించినప్పుడు జనాలు డెఫినెట్లీ సపోర్ట్. ఆ సపోర్ట్ నాకు కూడా దొరికింది అండ్ ప్రతి ఒక్కడికి దొరుకుతుందని నా ఫీలింగ్. అండ్ సమ్టైమ్స్ యూనో షూటింగ్ ప్రెషర్స్లో వేరే ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ జరుగుండొచ్చు, కానీ సపోర్ట్ విల్ బి దేర్ 90% ఆఫ్ ద టైం. ఇప్పటికీ మీరు ప్యూర్ వెజ్గానే ఉన్నారా? యా, నిజంగానా? ప్యూర్ వెజ్ అంటే ఇంప్యూర్ వెజ్ అంటే ఏంటి? అంటే నాన్ వెజ్ తింటున్నారా ఇప్పటికీ తినట్లేదా అనేది నా క్వశ్చన్. తినట్లేదు అంటే డాక్టర్స్ ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు అని చెప్తారు కదా, మనకి ఏంటంటే సప్లిమెంట్స్ అనేది తీసుకోవాలండి, వెజిటేరియన్లో మీకు ప్రోటీన్ పెద్దగా దొరకదు, ఇవి తీసుకోండి, లేకపోతే మీకు స్పైన్ బోన్ ఇది అవుతుంది, అది నాకు చెప్పారు ఈ మధ్య, అందుకనే. బట్ ఐ థింక్ బాడీ ఈజ్ ఆల్సో యువర్ మైండ్ సెట్ అండి. ఇదివరకు డాక్టర్స్ యాక్చువల్లీ ఒకప్పుడు ఫ్యాట్స్ తినద్దనేవారు, ఓన్లీ కార్బ్స్ బేస్డ్ డైట్ తీసుకోమనేవారు. తర్వాత కార్బ్స్ వద్దు ఫ్యాట్ తీసుకోవాలంటున్నారు. అంటే లైక్ ఈవెన్ కన్సెన్సెన్స్ ఏంటన్నది తెలియట్లేదు. బట్ ఒకటి ఎక్కువ తినక్కర్లేదు, లైక్ యూ కెన్ ఈట్ లిటిల్ అండ్ బీ హెల్దీ అనేది మాత్రం డెఫినెట్లీ యాక్సెప్టెడ్ అని తెలుసు నాకు. సరే, మీ సీక్రెట్ చెప్పానా నేను ఏదండి ఆడియన్స్కి? సీక్రెట్ కాదు యాక్చువల్లీ. ఐఎమ్ సర్ప్రైజ్ దట్ సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా అదేంటి అనేవారు, కానీ ఇప్పుడు ఎవరు చూసినా నేను ఐఎమ్ ఫాస్టింగ్ అని చెప్తున్నారు. దానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అది లైక్ ఇట్ వర్క్స్. అదేంటంటే బేసికలీ వెన్ యూ ఫాస్ట్ ఫర్ సమ్ 36 hours 48 hours బాడీకి ఇట్ ఈట్స్ ఇట్స్ ఓన్ టాక్సిన్స్ అట. అది 2015లో 16 దానికి ఏదో ఆటోఫేజీ అనేది పేరు కూడా పెట్టారు. అది దాని మీద రీసెర్చ్కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అండ్ మనకి చిన్నప్పటి నుంచి లంకణాలు అనేవారు. సో బేసికలీ దట్ ఈస్ వాట్ దిస్ ఈజ్ అని తెలిసింది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని కాఫీ తాగుతారా, టీ తాగుతారా, టిఫిన్ చేస్తారని అడిగితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్నానండి అన్నారు. సో అదనమాట సీక్రెట్. ఇంకా మళ్ళీ మీరు ఇంకేదో అనుకున్నారు, ఇంకేమీ కాదు. తర్వాత మీరు నాన్నకు ప్రేమతో సినిమాలో నిజంగా అమ్మ గురించి అందరూ చెప్తారు కానీ బట్ నాన్న విలువ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాతే సొసైటీ పరంగా ఆ 4 గోడల మధ్య అమ్మ అన్నీ చెప్తుంది. 4 గోడల మధ్య నుంచి అడుగు బయట పెట్టిన తర్వాత సొసైటీని మన కళ్ళతో మన చేతులతో చూసినప్పుడు, ఆ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు తండ్రి సపోర్ట్ అనేది చాలా అవసరం ఉంటుంది. ఇది తెలియడానికి 30 ఏళ్ళు పట్టేస్తుంది మనిషికి. సో ఆ సినిమా చేసేటప్పుడు నిజంగా మీ నాన్నగారిని మిస్ అయిన సందర్భం కానీ, లేకపోతే అరే మా నాన్న అప్పుడు ఇలా అన్నాను, లేదంటే ఇప్పుడు నాకు తెలుస్తోంది అన్న సందర్భం ఏదైనా ఉందా? లేదండి, అంటే సినిమా చేస్తున్నప్పుడే మిస్ అవ్వలేదు. కాకపోతే our relationship changed a lot over the last few years and we are very close and చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాం ఈ మధ్య. చిన్నప్పుడు అంటే వెరీ స్ట్రిక్ట్ ఫాదర్ మా నాన్నగారు. సో ఆ డిస్టెన్స్ ఉండేది అండ్ అది కొన్నాళ్ళు గడిచింది. బట్ నౌ వీఆర్ లైక్ వెరీ క్లోజ్ అండ్ ఐ షేర్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ మై పేరెంట్స్.